హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక చక్కటి పద్యాన్ని ఇంకా చక్కటి టాటూ వేసుకుందామా. కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులంలో ఒక్కడైనా గుణవంతుడు ఉంటే చాలు, ఆ కులమంతా వాని గుణం చేత ప్రకాశిస్తుంది. వనంలో ఒక గంధపు చెట్టు ఉంటే ఆ వనమంతా వాసన ఎలా వస్తుందో అంత చక్కగా ఒక్క గుణవంతుడు ఉన్న కులంలో కులమంతా వాని వలన చక్కగా ప్రకాశవంతంగా మారుతుంది అని అంటే అందరూ ఆ కులపు సభ్యులందరినీ, కులము అని అంటే అక్కడ సమాజము అని అర్థం. అందుకే అందరం సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మన వల్ల మన సమాజం అంతా, సభ్య సమాజం అంతా కూడా కీర్తింపబడాలి. ఇదేనర్రా ఈ పద్యం యొక్క భావం. చిన్న టాటూ చాలా చక్కగా, ఎంతో అందంగా బయట మనం ఎక్కడైనా ఇలా పందిపిల్లని చూస్తే ఆస్వాదించగలమా, ఆనందించగలమా? అబ్బా మురికిగా ఉంది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఎంత చక్కటి టాటూలో ఇలా ఎంత చక్కగా ఒదిగిపోయి అందంగా ఉందో చూసారా? అదే ఆర్ట్ గొప్పతనం. మనకి ఎంతో ఆనందాన్ని కలిగించేవే చిత్రాలు. ఆ చిత్రాలని నేర్చుకుంటే మనం సంపూర్ణంగా ఆనందాన్ని పొందగలుగుతాము. బయట ప్రాణుల పట్ల కూడా దయ, ప్రేమ అన్నీ పుడతాయి. ఏ పనైనా సరే మంచిగా చేయగలగాలి, ఆస్వాదిస్తూ చేయగలగాలి. ఆనందాన్ని పొందుతూ చేయాలి. నేను చేయగలను అని మనల్ని మనం అనుకుంటూ చేయగలిగితే ఆత్మసంతృప్తి ఉంటుంది, ఒకంత బలము కలుగుతుంది. మనస్సుకు కలిగే బలం వల్ల శరీరం కూడా
బలంగా తయారవుతుంది. అందుకే అందరూ మానసికంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలిగితే శారీరకంగా వాళ్ళు బలంగా తయారవుతారు. దేన్నైనా తట్టుకోగలుగుతారు. ఏ సమస్య అయినా వస్తే చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అందుకని ఎప్పుడూ ఆనందంగా ఉండండి, ఆహ్లాదంగా ఉండండి. ఇలాంటి ఆర్ట్ కోర్సుల్ని చక్కగా నేర్చుకోండి, నేర్పించండి. నేర్చుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనవంతు సమాజానికి మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేద్దాం. రండి. ఎలా ఉంది? బాగుందా? పిగి, స్మాల్ సిట్టింగ్ పిగి నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.